టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. తనదైన మార్క్తో ముందుకు సాగుతున్నాడు గంభీర్. ముఖ్యంగా జట్టు ఎంపికలో బీసీసీకి తన ఆలోచన విధానంపై క్లారిటీ ఇస్తున్నారు గంభీర్. ఇప్పటికే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక దగ్గరి నుండి టీం కూర్పు వరకు ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఇక కోచ్గా శ్రీలంక సిరీస్ను ఎదుర్కొనున్నారు. ఈ నెల 27 నుండి శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్లో తలపడనుండగా ఇందుకోసం గంభీర్ తీసుకుంటున్న సాలరీ తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. బీసీసీఐ నుండి గౌతమ్ గంభీర్ 12 కోట్లు వేతనంగా అందుకోనున్నారు. అంటే నెలకు అక్షరాల ₹1 జీతమే కాదు, ఇతర సౌకర్యాలు పరిశీలిస్తే కంగుతినక తప్పదు. ముఖ్యంగా విదేశీ పర్యటనలలో పొందే రోజువారీ భత్యం 21,000. 22 నుండి ఆగస్టు 7 శ్రీలంకలోనే ఉండనున్నాడు గంభీర్. ఇందుకుగాను 16 రోజుల మొత్తం అలవెన్స్ 3,36,000 అందుకోనున్నాడు. అంతేగాకుండా బిజినెస్ క్లాస్లో ప్రయాణం, మరొకటి 5 స్టార్ హోటల్లో బస. మొత్తానికి గౌతమ్ గంభీర్ లగ్జరీ లైఫ్, లగ్జరీ ఫుడ్తో ఎంజాయ్ చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ సాలరీపై మీ అభిప్రాయంతో కామెంట్లో తెలియజేయండి.